ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన మీరందరూ కూడా బాగున్నారు కదండి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని యందు సంతోషించేటువంటి వారముగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని యందు సంతోషిస్తామో అప్పుడు ఆయన నీ యొక్క హృదయ వాంఛలను తీరుస్తాను అని చెప్తా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులు ఎలా ఉన్నారు అంటే చాలామంది వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి, ధనాన్ని బట్టి, లేకపోతే వారు సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి ఆనందిస్తూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తూ ఉంది, కొందరైతే గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు రక్షణలోనికి నడిపించబడ్డావు. ఈరోజు నువ్వు దేవుని నిజదేవుని తెలుసుకున్నటువంటి తర్వాత నీవు ఏ విషయంలో ఆనందించేవాడుగా ఉండాలి అని అంటే యెహోవాను బట్టి ఆనందించేటువంటి వారుగా ఉండాలి. ఈరోజు నీకు కలిగినటువంటి వాటిని బట్టి ఆనందించగలిగినట్లయితే అవి కొద్ది రోజులు ఉంటాయి, మరి కొద్ది రోజులు నీ నుంచి దూరం అయిపోతాయి. అట్లా కాకుండా దేవుని యందు నీవు సంతోషించగలిగినట్లయితే తప్పక ఆయన నీ యొక్క ప్రతి హృదయ వాంఛను కూడా తీర్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన ప్రభువా, మీ ఘనమైన, మిక్కిలి శ్రేయస్కరమైనటువంటి నామమును బట్టి స్తుతిస్తుంటున్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి, చక్కటి ఆరోగ్యములను దయచేయండి. ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you all. Have a nice day.